హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో యూజ్ కాల్ బ్యాక్ అలాగే యూజ్ రెడ్ హుక్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ వీడియో మిస్ అయింది, ఇక పైన ఐకాన్స్ వదిలేస్తా, చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనము రియాక్ట్లో రౌటింగ్ అంటే ఏంటి, అలాగే రౌటింగ్ సంబంధించి యూజ్ నావిగేటర్ ఒక హుక్ ఉంది, వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్లో మెయిన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 పిఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, రౌటింగ్ గురించి తెలుసుకునే ముందర ఒక 5 మినిట్స్ కొంచెం ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ వినండి. బోర్ అనిపించినా కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, స్కిప్ మాత్రం చేయకండి. నెక్స్ట్ ఇంకా మిగతా వీడియో అంతా రౌటింగ్ గురించి చెప్దాము. నేను లాస్ట్ వీడియోస్ వరకు ఇంపార్టెంట్ హుక్స్ అని కవర్ చేశాను. ఇంకా యూజ్ నావిగేట్ హుక్ ఈ రౌటింగ్లో, మళ్ళీ యూజ్ రెడ్యూసర్, యూజ్ కంటెక్స్ట్. యూజ్ రెడ్యూసర్ చెప్పాను, బట్ అది ఇంకా ఎలా ప్రాక్టికల్ యూజ్ చేస్తాము, యూజ్ కంటెక్స్ట్ అని ఉంటాయి, అవన్నీ నెక్స్ట్ రిడక్స్ వీడియోస్లో చెప్పేస్తాను అనమాట. మోస్ట్ ఆఫ్ ది హుక్స్ అయిపోతాయి. మీకు ఒకవేళ డౌట్ వస్తే కస్టమ్ హుక్స్ అని ఒక చెప్పిందని నేను. కస్టమ్ హుక్స్ అంటే నథింగ్ బట్ ఇక ఆలో రాసేదండి. ఇప్పుడు నేను కౌంట్ వేరియబుల్ తీసుకున్నా. మీరు ఏ దాంట్లో తీసుకున్నా నేను కౌంట్ వేరియబుల్ ఖచ్చితంగా యూజ్ చేస్తున్నా. సెట్ కౌంట్ అని చెప్పి అట్లా కరెక్టా, యూజ్ స్టేట్ ఆఫ్ అని. సో నేను ఏం చేస్తా అంటే యూజ్ కౌంట్ అని ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి దీంట్లో కాన్స్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ యూజ్ స్టేట్ ఆఫ్ 0 అని డిఫైన్ చేసేస్తా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎప్పుడైనా కౌంట్ వేరియబుల్ రిటర్న్ చేయి లేదా అప్డేట్ చేయి అన్నప్పుడు ఇదే ఫంక్షన్ని అన్ని కాంపోనెంట్స్లో వాడతా. అవన్నీ ప్రతి కాంపోనెంట్పై యూజ్ స్టేట్ ఆఫ్ 0, కౌంట్ కామా సెట్ కౌంట్ అన్ని డిక్లేర్ చేసిన అవసరం లేదు. ఎందుకు, ప్రతి దీంట్లో డిక్లేర్ అయి ఉంటుంది కదా. సో ఇదే విధంగా మనము, ఇది మీకు నార్మల్ ఫంక్షనే కదా, కొత్తగా ఏమైనా అనుకోవచ్చు. అవును, ఇది నార్మల్ ఫంక్షనే, బట్ మేము ఈ ఫంక్షన్ పేరు ముందర యూజ్ అని ఇస్తున్నాం. యూజ్ అని ఇచ్చి మీకు ఇది నచ్చిన నేమ్ ఇస్తున్నారు. సో మీరు ప్రీవియస్ హుక్స్ కూడా చూసుకుంటే యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ రెఫ్, యూజ్ కాల్ బ్యాక్ అన్నిటి ముందర యూజ్ అని ఉంటుంది. అంటే రియాక్ట్లో ఇది రియాక్ట్ హుక్ అని తెలియజేసేదానికి యూజ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం మనం. ఓకే, సో ఈ విధంగా మీరు కస్టమ్గా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటున్నారు రియాక్ట్లో ఇచ్చింగ్ కాకుండా. దీన్ని కస్టమ్ హుక్స్ అంటారు. దీని గురించి ఇంకా డెప్త్ ఏం అవసరం లేదు. చెప్పుకుంటా పోతే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి పెద్ద 20 మినిట్స్ వీడియోకు చేయొచ్చు, బట్ అంత అవసరం లేదనిపించింది. కానీ మీకు సింపుల్గా చెప్పేస్తుంది. ఓకే, ఇది ఎందుకు సింపుల్గా చెప్తున్నాకు ఒక కారణం ఉంది. ఒకటి, దీనికి అంత స్కోప్ అవసరం లేదు మళ్ళీ సపరేట్ వీడియో చేసే అంత. సెకండ్ వచ్చేసి, అంటే ఇది యూజ్ చేసి మొత్తం మంచిదే, మీకు ఇట్లా ఇష్టం వచ్చేది కస్టమైజ్ చేసి అవన్నీ ఉంటాయి. బట్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే మీరు ఎప్పుడూ రెండు విధాలుగా ప్రిపేర్ అయి ఉండండి. ఒకటి, ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూడండి. అంటే ఇప్పుడు టెక్ స్టాక్‌లో ఎగ్జాంపుల్ తీసుకుంటే జావా స్క్రిప్ట్ ఉంటుంది, జావా ఉంటుంది, జావా స్ప్రింగ్ బూట్ అవన్నీ యూజ్ చేస్తారు. పైథాన్ అంటే డీజాంగో, ఫ్లాస్క్ అని కొన్ని ఉంటాయి, అవి ఫుల్ స్టాక్ ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే నేను మెయిన్ స్టాక్ చెప్పాను దాంట్లో ఫుల్ స్టాక్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ టైం అయితే జావా స్క్రిప్ట్ అయినా చూడండి లేదా జావా చూడండి, మీకు ఏది అవసరమైతే అది చూసుకోండి, తప్పులేదు. ఏ యూట్యూబర్ నుంచి అయినా చూడండి, నాదే అని ఏం లేదు. సో చూసి ఆ టెక్ స్టాక్ అర్థం చేసుకున్నాక నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ చూసారు, జావా స్క్రిప్ట్ చూశారు, మీరు నెక్స్ట్ జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటున్నారు. జావా ఫుల్ స్టాక్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ ఈజీనే. ఇంకా జావా స్క్రిప్ట్ ఒక నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుసు. సో ఇప్పుడు జావా కొంచెం డిఫరెన్స్, సింటాక్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ లాజిక్ ఏ లాంగ్వేజ్ తీసుకున్నా సేమే ఉంటుంది. ఓకేనా. సో మీరు సొంతంగా మనకు చాలా టూల్స్ వచ్చినాయి, చాట్ జీపీటీ, జెమినీ అట్లా చాలా వచ్చినాయి. ఇవి పాపులర్, కానీ ఇంకా నాకు తెలియకుండా మీకు తెలిసిన కూడా మంచిగా ఉండింటాయి. సో వాటిని యూజ్ చేసుకొని మీకు మీరే నేర్చుకునేకి ట్రై చేయండి. ఇది ఇంత సోది ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఓకే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రోజుకో కొత్త టెక్నాలజీ వస్తుంది. ప్రతి టెక్నాలజీ మీద మోస్ట్ ఆఫ్ యూట్యూబర్స్ చేసేకి ట్రై చేస్తారు వీడియోస్. బట్ మీరు ఎలాగుండాలి, వాళ్ళు చేస్తే ఇంకా బాగా నేర్చుకుంటా, వాళ్ళు చేయకపోయినా పర్లేదు, అసలు వాట్ ఈజ్ వాట్ అని అర్థం చేసుకునే నాలెడ్జ్ నాకుంది. నేనే సొంతంగా నెట్‌లో సెర్చ్ చేసి దీన్ని అర్థం చేసుకోగలను. ఎవరో ఒకరు వచ్చి వీడియో పెడితేనే నాకు ఇది అర్థమవుతుంది అనేది అయితే ఉండదు. అలాంటి స్టేజ్‌కి మీరు వెళ్ళాలి, అప్పుడే సాఫ్ట్‌వేర్‌లో సర్వైవ్ అవ్వగలరు. సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్. నార్మల్ కూడా ఇంపార్టెంటే, బట్ సాఫ్ట్‌వేర్ ఖచ్చితంగా ఏ కాన్సెప్ట్ అయినా మీరు ఫస్ట్ బాగా నేర్చుకోవాలి. దానికి బేసిక్స్ యూట్యూబ్ వీడియోస్ రెఫర్ చేయండి, తప్పులేదు. ఓకేనా, అడ్వాన్స్ కూడా రెఫర్ చేయండి, బట్ దాని మీదే డిపెండ్ అవ్వకండి అని చెప్తున్నా అంతే. సో ఈ విధంగా మీకు సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఫస్ట్ 5 మినిట్స్ మీకు సోది అనిపించినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఇది అయిపోయింది. రూటింగ్ కాన్సెప్ట్స్కి వస్తాము. సో మనం ఇంతవరకు ఏం చేసినాం, ఈ యాప్ కాంపోనెంట్లోనే ఏదో ఒక్క కాంపోనెంట్లో రెండర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు చైల్డ్ ఒకటే రెండర్ అవుతుంది, లేదా నాకు ఇప్పుడు రిజిస్టర్ ఫంక్షన్ రెండర్ కావాలి, ఇది ఒకటే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైన్ ఇన్, సైన్ అప్ పేజ్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ అకౌంట్ సైన్ ఇన్ అని అంటారు.
ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అకౌంట్ సైన్ అప్ అని చెప్పి కింద ఉంటుంది. సైన్ అప్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు సైన్ అప్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ మీరు వెళ్ళొచ్చు. బట్ ఇక స్కోప్ మనం ఇంతకు చెక్ చేసామా, ఐ మీన్ అంటే ఆల్రెడీ ఐడియా ఉన్నాక ఉంది అది. బట్ నా వీడియోస్ చూసినాక ఇంతవరకు మనం ఎప్పుడైనా అట్లా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళగలిగినామా, లేదు. అలా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ వెళ్ళాలని రౌటింగ్ అంటారు. ఇప్పుడు మీరు ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ వెళ్ళడానికి గూగుల్ మ్యాప్లో రౌట్స్ పెట్టుకుంటారు కదా, అంటే ఏ రూట్లో వెళ్ళాలి అని. అదొక రౌటింగ్. అంటే ఇది అఫీషియల్గా కాదు, బట్ మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్. ఒక రౌట్ తీసుకొని ఓకే ఈ రౌట్లో వెళ్తే ఇది వస్తుంది, ఈ రౌట్లో వెళ్తే ఇది డెస్టినేషన్ ఉంటుంది కదా. అదేవిధంగా మనకు జావా స్క్రిప్ట్, ఐ మీన్ రియాక్ట్ జేఎస్లో కూడా ఏ ఏ పాత్కి ఏ కాంపోనెంట్ రెండర్ అవ్వాలని చెప్పి డిఫైన్ చేయొచ్చు. దాన్ని రౌటింగ్ అంటాం సింపుల్. సో అది చూసే ముందు ఫస్ట్ మనము దానికి ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎన్పిఎంఐ రియాక్ట్ హైఫన్ రౌటర్ హైఫన్ డామ్ అని ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. సో ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే బ్రౌజర్ రౌటర్ అని ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవ్వలేదు మనకు, బట్ మామూలుగా అయితే అవుతుంది. మీరు చెక్ చేసుకోండి. సో దీంట్లో మళ్ళీ రౌట్స్ అని ఉంటుంది. ఓకేనా, ఇది బేసిక్ సింటాక్స్. ఈ సింటాక్స్ మీద ఖచ్చితంగా రాయాల్సింది. ఈ లోపల రాసే మీ ఇష్టం. ఇంకా ఈ లోపల ఏం రాస్తుంటే ఫస్ట్ రౌట్ ఆర్ క్యాపిటల్ ఉండాల, రౌట్ ఇక పాత్ ఇవ్వాలి. అంటే నువ్వు ఏ పాత్కి డిఫైన్ చేస్తున్నావు కొటేషన్స్లో. ఇప్పుడు నేను స్లాష్ రిజిస్టర్ అని వెళ్తా. ఓకేనా, ఇక ఎలిమెంట్ అని ఇంకో యాట్రిబ్యూట్ ఉంటుంది, ఎలిమెంట్. ఓకే, ఎందుకో ఆటో ఇంపోర్ట్ వర్క్ కాదని, బట్ అందుకే నేను మాన్యువల్గా రాస్తున్నాను. ఇక్కడ ఏమిస్తావు, రిజిస్టర్ కాంపోనెంట్. ఇది సెల్ఫ్ క్లోజింగే, దీనికి మళ్ళీ రౌట్ అని చెప్పి ఏం పెద్దగా ఏముండదు, సెల్ఫ్ క్లోజింగ్ ఉంటుంది. కంట్రోల్ సి, మళ్ళీ కంట్రోల్ వి, కంట్రోల్ వి. ఇంకా పేరెంట్ అవసరం లేదు. మీ కోడ్ నీట్గా అర్థమై ఇవన్నీ తీసేస్తుందా, లేదు ఇవి ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఇప్పుడు కంట్రోల్ ఏ ఫార్మాట్ సెలెక్షన్ విత్ ప్రిటియర్. సో ఓకే, నీట్గా ఉంది. ఇప్పుడు హోమ్లోకి పోదాం. మనం హోమ్కి పోయి అంతా తీసేద్దాం, ఇవన్నీ అవసరం లేదు. ఒక H1, దిస్ ఈజ్ హోమ్ కాంపోనెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటాను, అది వచ్చి లాగిన్ డాట్ జేఎస్ఎక్స్. ఓకేనా, ఆర్ఎఫ్సి. ఓకే, మీరు ఆర్ఎఫ్సి అని ఒక షార్ట్ కట్ యూజ్ చేసి ఎంత క్లిక్ చేసినా అంటే ఫంక్షనల్ కాంపోనెంట్ వస్తుంది. రియాక్ట్ ఇంపోర్ట్ రియాక్ట్ ఇప్పట్లో అవసరం లేదు, బట్ ఇలా బేసిక్ ఫంక్షన్ వస్తుంది. మీరు ఇంకా అంటే మోడ్రన్ ఫంక్షన్ కిందకి, ఐ మీన్ యారో ఫంక్షన్ మార్చుకోవచ్చు, ఇలాగే పెట్టుకోవచ్చు. ఈ షార్ట్ కట్ ఒక ఫంక్షన్ త్వరగా క్రియేట్ చేసేకి, ఐ మీన్ ఫంక్షనల్ కాంపోనెంట్ని. సో ఇక్కడ ఏం చేస్తానంటే స్లాష్ లాగిన్ వెళ్తా, పెట్టి ఇక్కడ లాగిన్. క్లియరా, ఇప్పుడు రన్ చేద్దాం. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ సింపుల్గా ఉంటుంది. మీరు ఏంటప్పుడు వీడియో రాసుకుని పోతే ఇంతకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోద్దండి. జస్ట్ ఇవి చూడండి, బ్రౌజర్ రౌటర్ అనేది తీసుకున్నారు. సారీ, ఎర్రర్ వస్తుంది అనుకుంటా. ఇది ఎంటీ వచ్చింది. ఎందుకు ఎంటీ వచ్చిందంటే మనం ఇంపోర్ట్ చెప్తే కదా, ఆటోమేటిక్ ఇంపోర్ట్ అవ్వలేదు, మనమే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ బ్రౌజర్ రౌటర్ కామా రౌట్స్ కామా రౌట్ ఫ్రమ్ రియాక్ట్ రౌట్ వద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ హోమ్ కాంపోనెంట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకు పాత్ ఏమన్నావు, స్లాష్ అన్నావు, అంటే పాత్ ఎంటీ, స్లాష్ అంటే నథింగ్ ఎంటీ కదా. ఎంటీ ఉన్నప్పుడు నాకు హోమ్ కాంపోనెంట్ రెండర్ చేయన్నావు. చూసారా, ఇప్పుడు ఈ లోకల్ హోస్ట్ తర్వాత పాత్ ఏం లేదు, ఎంటీ. ఎంటీ అంటే నథింగ్ ఇట్లా ఒక స్లాష్ ఉంటుంది. ఇప్పుడు స్లాష్ పెట్టి ఎంత క్లిక్ చేసినా మనకి ఇదే వస్తుంది, దిస్ ఈజ్ హోమ్ కాంపోనెంట్. ఇప్పుడు చూడండి, స్లాష్ రిజిస్టర్ ఉంది, ఇది కాపీ చేసుకుందాం. చేసుకొని ఇక రౌటింగ్లో పోయి స్లాష్ రిజిస్టర్ వెళ్దాం. చూడండి, మనకు రిజిస్టర్ వచ్చింది. ఓకేనా, అంటే మీరు ప్రతిసారి ఇట్లా పెట్టాలంటే అవసరం లేదు. ఇది మీకు ఫస్ట్ బేసిక్, స్టెప్ బై స్టెప్ పోదాం, ఆత్రం వద్దు. ఓకే, మళ్ళీ స్లాష్ లాగిన్ ఉంటుంది, లాగిన్ వచ్చింది. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఆ రౌటింగ్ మారిస్తే వచ్చేస్తుంది. అంతేగాని మీరు ఇక పోయి ప్రతిసారి ఒక కాంపోనెంట్ తీసేసి ఇంకో కాంపోనెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మనకు అదే నామ HTML అయితే మీకు గుర్తున్నది అయితే యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి దాన్ని క్లిక్ చేస్తే ఇంకో పేజ్కి, దాన్ని క్లిక్ చేసి లేదా ఇంకో HTML ఫైల్కి వెళ్ళొచ్చు, SRCలో పెట్టుకొని, హెచ్ఆర్ ఫిజికల్స్ పెట్టుకొని. ఓకేనా, బట్ దీంట్లో కూడా ఇంకో పేజ్కి వెళ్ళొచ్చు. బట్ రియాక్ట్ మనకు సింగిల్ పేజ్ అప్లికేషన్ అని చెప్పా కదా,
ఇట్లా రౌటింగ్ మార్చినప్పుడు మనకు పేజ్ రీలోడ్ అవ్వదు. జస్ట్ ఆ రౌట్‌కి వెళ్తుంది అంతే అది. ఓకేనా? అందుకే రియాక్ట్‌ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం. ఇంక దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. బట్ అది మ్యాటర్ మనకి. ఇది మనము మనకు అర్థమయ్యాక ఏం చేద్దామంటే రిజిస్టర్ ఉంది కదా! రిజిస్టర్ ఫంక్షన్‌లోకి పోదాం. రిజిస్టర్ ఫంక్షన్‌లోకి పోయి ఏం చేద్దాం? ఫస్ట్ ఇంకోటి తీసుకుందాము టెర్మినల్. తీసుకొని బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ క్లియర్ npm స్టార్ట్ బ్యాక్ ఎండ్ సర్వర్ రన్ చేస్తున్నాను. బ్యాక్ ఎండ్ సర్వర్ రన్ అయ్యే లోపల అవుతుందా? అవుతుంది అది. అది అయ్యే లోపల మనం ఏం చేస్తాం? రిజిస్టర్ ఫంక్షన్లో ఉన్నాం కదా, రిజిస్టర్ ఫంక్షన్ ఇంకోటి పెడతాం బటన్, సబ్మిట్ బటన్ కింద పారాగ్రాఫ్ వెళ్దాం. ఆల్రెడీ హ్యావ్ అకౌంట్, ఓకేనా అని చెప్పి ఇందులో లింక్ అనేది యూజ్ చేద్దాం. ఇవి మన ఖాతాకి ఇంపోర్ట్ అవుతుంది లింక్ అనేది. దీంట్లో లాగిన్ అని వెళ్దాం. పారాగ్రాఫ్లోనే పెట్టాలి ఇదంటే, లేదు మీరు బయట కూడా పెట్టచ్చు, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఇలా ఇక్కడ ఏం చేస్తాం అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ పాత్ ఈజ్ ఈక్వల్స్ వస్తావు అంటావు కదా, ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తావు /లాగిన్ అని పెట్టాలి. /లాగిన్, ఓకేనా. సేవ్ బ్యాక్ అండ్ సర్వర్ రన్ అవుతాను చెక్ చేద్దాం అంతలో. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే /రిజిస్టర్కి వస్తా. రౌటింగ్ నథింగ్ బట్ ఇట్లా ఒక ఆ పాత్ బట్టి కాంపోనెంట్ అనే రెండర్ అవ్వాలి అనే రౌటింగ్ సింపుల్గా, ఓకేనా. ఇప్పుడు మీకు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్ అని ఉంది. ఒక యూజరు ఓపెన్ చేసిన వెంటనే నేను హోమ్ పేజ్ పెట్టినా అనమాట. సో యాప్ డాట్ చేసిన ఏం చేస్తుంటే ఒక యూజర్ ఓపెన్ చేసిన వెంటనే రిజిస్టర్ ఫంక్షన్ యూజర్ కానీ ఇక్కడ నేను రిజిస్టర్ ఫంక్షన్ వెళ్తా నథింగ్ ఇక్కడ, ఓకే. హోమ్ ప్లేస్లో జనరల్గా పెట్టా అనుకోండి, యూజర్ ఇట్లా మన యాప్ రన్ అవ్వగానే వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనకి రిజిస్ట్రేషన్ వస్తుంది. వాడు ఏం చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఉంది ఆల్రెడీ యూస్ చేసినారు, మీకు దాంట్లో సేమ్ ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది కదా. ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అయితే లాగిన్ కానీ లేదా కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని వస్తుంది. సో ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ లాగిన్ ఉంది, లాగిన్ మీద క్లిక్ చేస్తా. బాగా చూడండి కదా, లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా, చూడండి మీకు లాగిన్లోకి మారిపోయింది, ఓకేనా. బ్యాక్ వస్తాను, ఇప్పుడు లాగిన్ క్లిక్ చేస్తున్నాను. మీరు ఈ పైన గమనించండి, ఇక 2 యారోస్, రిఫ్రెష్ బటన్, ఈ పాత్ ఉంది కదా, ఇవి బాగా గమనించండి. లాగిన్ క్లిక్ చేస్తున్నా, చూసారా మీకు పేజ్ రిఫ్రెష్ అయితే ఈ రౌండ్ సింబల్ ఒకసారి తిరుగుతుంది. మీరు కాదంటే యూట్యూబ్లో మీకు 0.5x ఆప్షన్ కూడా ఉంటుంది కదా, అది కూడా పెట్టుకుని తెస్తాను కాదంటే. నేను లాగిన్ క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేసిన వెంటనే మీకు జస్ట్ ఈ పాత్ చేంజ్ అవుతుంది, ఇక కాంపౌండ్ లోడ్ అయిపోతుంది, కానీ పేజ్ రిఫ్రెష్ అవ్వదు ఎప్పుడు. అదే మీకు నార్మల్ HTML అయితే పేజ్ రిఫ్రెష్ అవుతుంది యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తే, ఇందులో అవ్వదు. అందుకే రియాక్ట్ ఎప్పుడు సింగిల్ పేజ్ కాంపోనెంట్ అంటాం, సింగిల్ పేజ్ అప్లికేషన్. అంటే ఒక్క పేజ్లోనే పేజ్ రీలోడ్ అయిందంటే మళ్ళీ కొత్త పేజ్ పోయింటుంది కదా, అప్పుడు మల్టీ పేజెస్ అంటాం. బట్ ఒక్క పేజ్లోనే మీకు నెంబర్ ఆఫ్ కాంపోనెంట్ పాత్ చేంజ్ అవుతే కాంపోనెంట్ అనేది చేంజ్ అవుతుంది, చూసారా. సో ఈ విధంగా మనకు అంటే మీకు ఇది ఎలా పనిచేసిన చెప్తా చూడండి. ఇప్పుడు రిజిస్టర్లో ఈ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 సింటాక్స్లు రౌటింగ్ వీడియోస్లో. ఫస్ట్ సింటాక్స్ ఇది, ఫస్ట్ బ్రౌజర్ రౌటర్ అని తీసుకుంటావు, దాని లోపల రౌస్ అని తీసుకుంటావు, ఇవి 2 బై డిఫాల్ట్. ఈ లోపల రౌట్ అని ఉంటుంది, ఇది మీకు ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ పార్ట్లో ఏ రెండర్ అవ్వడం అనేది డిపెండ్ అవుతుంది. మీకు ఓన్లీ హోమ్ ఉంటే ఓన్లీ హోమే ఉండొచ్చు, లేకపోతే ఇది ఉండొచ్చు. ఇవి కాక ఏమి ఇచ్చినా కానీ ఇంకోటి ఉంటుంది, అది చెప్తాను. రౌట్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ అని ఉంటుంది, ఓకేనా. దానికి ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకో ఎలిమెంట్ క్రియేట్ చేద్దాము, నాట్ ఫౌండ్ .jsx RFC అంటే రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ వస్తుంది. సేవ్, ఓకేనా. ఇప్పుడు app.jsలో పోయి అదే కామెంట్ తెచ్చుకుందాం, ఏమని నాట్ ఫౌండ్. ఇప్పుడు /లాగిన్ /రిజిస్టర్ చేసినాం మనం, /సంథింగ్ ఏదో తీస్తా, నాట్ ఫౌండ్, ఓకేనా. ఇది మీనింగ్ లెస్ కాబట్టి అట్లా వచ్చినా అనుకోవచ్చు మీరు, లేదా ఇప్పుడు మనకి ఏముంటాయి, హోమ్ పేజ్ /ప్రొఫైల్ అని ఉంది, అంటే యూజర్ తన ప్రొఫైల్ యాక్సెస్ చేసినప్పుడు వచ్చే పేజ్ అనుకుందాం, నాట్ ఫౌండ్, ఓకేనా. దీని మీనింగ్ ఏమంటే మీరు /కి ఒక ఎలిమెంట్ డిఫైన్ చేశారు, /రిజిస్టర్కి చేశారు, /లాగిన్ చేశారు. సో
మనకి రియాక్ట్ ఎప్పుడు పాత్ చేంజ్ అయిన వెంటనే చెక్ చేస్తుంది. పాత్ ఏమో చెక్ చేసుకుని 1 బై 1 వస్తది. పాత్ ఇదే ఇది దీనికి మ్యాచ్ అయిందనుకో ఈ కాంబినేషన్ రెండో చేస్తది. ఇది మ్యాచ్ అయితే ఇది 2 అట్లా చేసుకుంటూ వస్తది. ఇవన్నీ అయిపోయినాయి. లాస్ట్‌కి స్టార్ వస్తది. ఇంకేం లేవు. స్టార్ ఒకటే ఉందే మనకి అంతే. ఈ 3లో ఏ వచ్చినా దాని రెస్పెక్టివ్ కాంపోనెంట్ రెండర్ చెయ్యి. బట్ ఇంక ఇవి 3 కాక పాత్ అనేది ఏదొచ్చినా గానీ స్లాష్ తర్వాత ఏదొచ్చినా గానీ ఈ నాట్ ఫర్ అనే కామెంట్ రెండర్ చేయండి. అందుకే మీరు అప్పుడప్పుడు చూస్తుంటే కొన్ని వెబ్‌సైట్‌లో ఏ వెబ్‌సైట్ అయినా మీరు ప్రతి ఏదైనా క్లిక్ చేస్తే పేజ్ నాట్ ఫౌండ్ 404 అని వస్తది. ఇది మనం ఇంకా స్టైలింగ్ చేసుకోవచ్చు అనుకోండి. జస్ట్ సింపుల్‌గా నాట్ ఫౌండ్ కాకుండా మీరు ఒక ఇమేజ్ పెట్టుకొని ఏమైనా పెట్టుకోవచ్చు. ఊప్స్ పేజ్ నాట్ ఫౌండ్ 404 అట్లనే వస్తుంటాయి కదా! అవన్నీ ఇట్లా ఈ విధంగా మనకు జరుగుతాయి అన్నమాట. క్లియరా? సో, ఈ విధంగా మనకి ఎంటైర్ రౌటింగ్ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమైంది. ఒక ఫ్లోలో వెళ్ళిపోయిందా? ఇదేమన్నా మైండ్ పెట్టి ఆలోచించాల్సిన కాన్సెప్ట్ లాగా అనిపించిందా మీకు? అనిపించింటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తప్పులేదు. బట్ ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. మీకు ఈ సింటాక్స్ అది గుర్తుండాలి. ఇది కూడా మీకు ఒక 2, 3 టైమ్స్ చేస్తే గుర్తుంటది. పెద్ద కష్టమైన సింటాక్స్ ఏం కాదు. ఓకేనా? మీరు మెయిన్ యాప్ కాంపోనెంట్‌లో రౌట్స్ అనేది డిఫైన్ చేస్తారు. ఆ రౌట్‌లో ఏ పాత్‌కి ఏ కాంపోనెంట్ ఈ పాత్‌కి మీరే డిఫైన్ చేసుకోవచ్చు. నేను రిజిస్టర్ పెట్టినా కదా! మీరు రిజిస్టర్ యూజర్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అది. నేను సింపుల్‌గా రిజిస్టర్ అని పెట్టేసా. మీది మీ చాయిస్. ఓకేనా? నెక్స్ట్ వేరే పేజెస్‌లో దాన్ని మనము యాక్సెస్ చేయాలి. ఓకే. యాప్‌లో అయితే నువ్వు అది పెట్టినావు బాగానే ఉంది. మనం పోయి ప్రతిసారి ఇక్కడ ఏది యూఆర్ఎల్‌లో దీని యూఆర్ఎల్ అడ్రెస్ బార్ ఏదో అంత చాలా రకాలు అంటారు. అడ్రెస్ బార్ అంటారు. యూఆర్ఎల్ అంటారు. ఓకేనా? అంటే ఈ రౌండ్ అంతా అడ్రస్ బార్ దాంట్లో ఉండేది యూఆర్ఎల్ అంటారు. నా ప్రతిసారి మీకు యూఆర్ఎల్ చేంజ్ చేయాలా? అలా కాకుండా మీకు కొన్ని వెబ్‌సైట్‌లో హోమ్, అబౌట్, కాంటాక్ట్ ఉంటది. అబౌట్ క్లిక్ చేసిన వెంటనే నాకు అబౌట్ పేజ్‌కి వెళ్ళిపోవాలా. హోమ్ క్లిక్ చేసి ఉంటే హోమ్ పేజ్‌కి వెళ్ళిపోవాలి. అంతేగాని పల్లా వచ్చి ఇక్కడ చేంజ్ చేసుకోకూడదు అనుకుంటే అక్కడ మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ లింక్ అనేది యూజ్ చేస్తాం. దీనికి మళ్ళీ ఎండింగ్ ట్యాగ్ ఉంటది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ సెల్ఫ్ క్లోజింగ్ కాదు ఇది. మనకు ఓన్లీ రౌట్స్ ఒకటే. ఏది ఈ రౌట్ అనేది రౌట్స్ కూడా కాదు రౌట్ అని సింగులర్ ఇదొక్కటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఇంకా రౌట్స్ బ్రౌజర్ అవుతారు ఎన్ ట్యాగ్ అనేది ఉంటుంది దానికి. ఓకేనా? సో మీకు ఏ పేజ్లో కావాలన్నా ఇప్పుడు నేను రిజిస్టర్ ఫంక్షన్ని హోమ్ పేజ్లో పోయి ఇక రిజిస్టర్ ఫంక్షన్ కాల్ చేయాలనుకుంటున్నా. ఇక మీరు పెట్టుకోండి లింక్. ఓకేనా? 2 ఈజ్ ఈక్వల్స్ టు స్లాష్ రిజిస్టర్. ఇక నేను రిజిస్టర్ అని వెళ్తా. ఓకే. ఈ ఎర్రర్ మనకి ఎందుకు వచ్చింది? జేఎస్ఎక్సెస్ మనకి ఎప్పుడు ఒక్క ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది కదా. కాబట్టి అలా చేయకుండా ఉండాలంటే ఫ్రాగ్మెంట్స్ని యూజ్ చేస్తాం. క్లియరా? ఇప్పుడు కావాలంటే హోమ్కి పోతా. సో దిస్ ఇస్ హోమ్ కాంపోనెంట్ ఉంది రిజిస్టర్. ఇవి కొన్ని పేజెస్లో మీకు వాళ్ళ వెబ్సైట్లు ఇప్పుడు ఏదెందుకు చూసారా? ఇదంతా హోమ్ పేజ్. మనకు ఒక వెబ్సైట్లో ఇదంతా హోమ్ పేజ్. సో మీరు స్లాష్ ఉన్నప్పుడు ఇదంతా రెండర్ అవుతుంది. ఇది మీరు సైన్ ఇన్ క్లిక్ చేశారనుకోండి ఏమవుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూడండి ఇప్పుడు చూడండి పైన అకౌంట్ స్లాష్ లాగిన్ వాళ్ళు పెట్టుకున్న పాత్ ఇది. ఓకేనా? వాళ్ళ మంది లోకల్ హోస్ట్ కాబట్టి లోకల్ హోస్ట్ వచ్చింది. వాళ్ళ డొమైన్ అకౌంట్ డాట్ మాంగోడిబ్ డాట్ ఏదో వచ్చింది. తర్వాత చూడండి పాత్ అకౌంట్ స్లాష్ లాగిన్ పెట్టుకున్నారు. మీరు రియాక్ట్ యూజ్ చేసినంటే నాకు తెలియదు బట్ అలా ఇప్పుడు డోంట్ హ్యావ్ అకౌంట్ సైన్ అప్ క్లిక్ చేస్తాను అనుకోండి చూడండి అకౌంట్ స్లాష్ రిజిస్టర్ చేంజ్ అయిందా. సో ఇదే విధంగా మన అప్లికేషన్ ఇప్పుడు నాకు ఇది ఎంటీగా ఉంది ఓన్లీ లోకల్ హోస్ట్ నా సర్వర్ రన్ అవుతాను రిజిస్టర్ క్లిక్ చేశాను స్లాష్ రిజిస్టర్. క్లియరా? సో ఈ విధంగా మనకు ఓకేనా. లేదు ఇక్కడ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్ ఉంది చూడండి మళ్ళీ స్లాష్ అకౌంట్ స్లాష్ లాగిన్కి వచ్చింది. ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది అనుకుంటున్నా ఈ ఎగ్జాంపుల్ ద్వారా. ఓకేనా? సో ఈ విధంగా మనకు అంటే ఒక పేజ్లో నుంచి మీరు మాంగోడిబి అఫీషియల్ వెబ్సైట్లో పోయి ప్రెస్ అయిపోయి స్లాష్ లాగిన్ పోయి నువ్వే టైప్ చేసుకోవడం లేదు స్లాష్ రిజిస్టర్ అని. ఓకేనా? నువ్వు ఇక క్లిక్ చేస్తున్నావు. ఇక క్లిక్ చేసిన వెంటనే అదే ఆటోమేటిక్గా ఆ పాత్ చేంజ్ అవుతుంది యూఆర్ఎల్ చేంజ్ అయిపోయి ఆ పాత్లో ఉన్న పేజ్ మనకు లోడ్ అవుతుంది. సో అట్లా ఆ పాత్ర పేరు లోడ్ అయ్యి మనకు లింక్ అనేది యూజ్ చేస్తాం. లేదా ఇక టూలో ఈ పాత్ ఇస్తాం స్లాష్ రిజిస్టర్ అని. దీనికి ఎట్లా తెలుసు స్లాష్ రిజిస్టర్ కాంపోనెంట్కే పోవాలంటే నువ్వు ఇక డిఫైన్ చేసినావు కదా నాకు స్లాష్ రిజిస్టర్ ఉన్నప్పుడు ఈ కాంపోనెంట్ రావాలి అని. సో ఇక డిఫైన్ చేసిన దాన్ని నువ్వు ఏ కాంపోనెంట్లో యూజ్ చేసుకోవచ్చు. క్లియరా? ఓకే ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఒక యూజర్ రిజిస్టర్ అవుతాడు. మనం రిజిస్టర్ కామెంట్కి వచ్చాం కదా యూజర్ నేమ్ ఏదో ఇద్దాము శరత్ అని ఇద్దాము. ఈమెయిల్ శరత్@gmail.com 123456 ఫైల్ వచ్చేసి ఏదో ఇద్దాము. ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేశాను అనుకోండి
కన్సోల్లో చూద్దాం మనకి రెస్పాన్స్ వచ్చిందో లేదో. యాక్సెస్ ఎర్రర్ ఫెయిల్డ్ అంతా. సో గైస్ ఓకే. సో ఇక ఎర్రర్ వచ్చేసి మేము ఇక యూజర్ డేటా పంపిస్తున్నాము. మనం పంపించాల్సినది ఫామ్ డేటా కదా, ఫ్రంట్ ఎండ్ నుంచి. అందుకే ఈ సోల్ అంతా రాసినది. మనం ఇక యూజర్ డేటా పంపిస్తుంది, ఇక పంపించాల్సింది ఫామ్ డేటా. ఓకేనా. సో సేవ్ చేసి మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్దాం కొద్ది సబ్మిట్ క్లిక్ చేద్దాం. ఓకే మనకి డేటాబేస్లో స్టోర్ అయింది. అది చెక్ చేద్దాము డేటాబేస్లో నిజంగా స్టోర్ అయిందా లేదా. నేను లోకల్ హోస్ట్కి కనెక్ట్ చేశాను, అట్లాస్కి కాదు. సో ఓకే మనకు డేటా స్టోర్ అయింది కదా. ఓకే ఇవి మనకు యూజర్ అనేవాళ్ళు లాగిన్ అయినాడు. ఇప్పుడు మనకు లాగ్ ఆఫ్ రిక్వెస్ట్ వెళ్దాం. జీ తీసేద్దాము, సేవ్ చేద్దాము. మనకు ఈమెయిల్ సేమ్ ఉంటే ఎర్రర్ వస్తుంది కాబట్టి ఇక వంశీ@gmail అయితే సబ్మిట్ చేద్దాం. ఓకే డేటా కరెక్ట్గా పోయింది, ఇదంతా ఓకే. ఇవి చూడండి రిక్వెస్ట్లో మనకు స్టేటస్ 200 వచ్చింది. ఓకేనా, స్టేటస్ అనేది 200 వచ్చింది. స్టేటస్ టెక్స్ట్ ఓకే వచ్చింది. నెక్స్ట్ అంతేనా, ఓకే. సో మనకు రిక్వెస్ట్లు ఇవన్నీ వచ్చినాయి. స్టేటస్ టెస్ట్ ఓకే అని వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఓకే అంటే రిక్వెస్ట్ కరెక్ట్గా సక్సెస్ అయింది. రెస్పాన్స్ డాట్ స్టేటస్ కంట్రోల్ జెడ్ అది చూద్దాము. వేరియబుల్ కరెక్ట్ స్టేటస్ టెక్స్ట్ క్యామెల్ కేసులో ఉంది. == ఓకే. ఓకేనా, నేనేమిస్తా అంటే మనకు ఇక్కడ ఒక హుక్ యూజ్ అవుతుంది. కాన్స్ట్ నావిగేట్ యూజ్ నావిగేట్. ఓకేనా, ఈ హుక్ మనకు రియాక్ట్ రౌటర్ దాని నుంచి వస్తుంది. చూసుకోండి మనకి ఇంతవరకు యూజ్ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ అన్నీ బేసిక్ రియాక్ట్ నుంచి వస్తాయి, అంటే ఐ మీన్ ఇంపోర్ట్ అవుతాయి. బట్ యూజ్ నావిగేట్ లింక్ మాత్రము రియాక్ట్ రౌటర్ దాని నుంచి వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకుని ఇవి కూడా అంతే, ఏవి బ్రౌజర్ రౌటర్ ఇవన్నీ కూడా రియాక్ట్ రౌటర్ దాని నుంచి వచ్చేది. అందుకే మా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకవేళ నాకు రెస్పాన్స్ ఓకే అంటే యూజర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే మనకి ఇక ఓకే వచ్చేది. సో ఫామ్ డేటా ఉంది. ఇక్కడ ఏం చేస్తే నావిగేట్ ఆఫ్ లాగిన్, ఎందుకంటే యూజర్ ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి లాగిన్ అవ్వు ఇక్కడికి వెళ్ళి అని చెప్తున్నాం. క్లియరా, ఇవి మళ్ళీ రిఫ్రెష్ చేసి ఇవి నీట్గా ఇస్తాం svjs. ఓకేనా, సబ్మిట్ క్లిక్ చేసి అనుకోని ఓకే డేటా కరెక్ట్గా పోయింది, స్టేటస్ ఓకే వచ్చింది. మనకు నావిగేట్ పేజ్కి లాగిన్ పేజ్కి నావిగేట్ అయినా ఇది లేదు. సో నావిగేట్ అవ్వలేదు, ఎందుకో చూద్దాము. ఓకే ఇది రెస్పాన్స్ కాదు, రిక్వెస్ట్. మనకి రిక్వెస్ట్లో కదా, ఇందులో కదా వచ్చేది, అది మనకి రెస్పాన్స్ పెట్టి అలవాటు అయిపోయింది. సో ఓకే రిక్వెస్ట్లో అంటే నావిగేట్ అవ్వని చెప్తున్నాం. సరే ఇప్పుడు ఈమెయిల్ అయితే మార్చే చాలు కదా మనకు. SV1 సబ్మిట్ క్లిక్ చేస్తాను. చూసారా, రెస్పాన్స్ వచ్చిన వెంటనే మనకు లాగిన్ పేజ్కి నావిగేట్ అయిపోయింది. ఓకేనా, సో ఈ విధంగా మనకు యూజ్ నావిగేట్ హుక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. క్లియరా, మనకు ఇట్లా రెస్పాన్స్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, పారామీటర్ మీ ఇష్టము. బట్ మోస్ట్లీ మనకు సక్సెస్ అయితే ఒకవేళ రిక్వెస్ట్ అనేది రెస్పాన్స్ కరెక్ట్గా వస్తే స్టేటస్ టెక్స్ట్ ఓకేనే వస్తుంది. ఈ స్టేటస్ 200 ఇవన్నీ మనకు అవతల వాళ్ళు డిఫైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అవతల వాళ్ళు ఒకవేళ దీనికి స్టేటస్ పర్టికులర్ వేరే రావాలని రాసిపోయింది, వేరే స్టేటస్ వస్తుంది. సో ఆ ఇష్యూ ఉన్న కూడా మనం రెస్పాన్స్ ఈ టెక్స్ట్ మీద డిపెండ్ చేసుకుంటాం జనరల్గా అయితే. ఓకేనా, సో మనకు అంటే ఒక యూజర్ సక్సెస్ఫుల్ క్రియేట్ అయిపోతే వాళ్ళు లాగిన్ పేజ్కి నావిగేట్ అవ్వు. క్లియరా, సో ఓవరాల్గా సమ్మరప్ చేయాలంటే మీరు ఏ రౌట్కి ఏ కాంపోనెంట్ నాకు రెండర్ అవ్వాలి, లేదా ఏ కాంపోనెంట్ డిస్ప్లే చేయాలి యూజ్ చేసేకి, ఇది బేసిక్గా ఒక సెటప్ లాగా చేస్తారు. ఇది బ్రౌజర్ రౌటర్లో రౌస్లో మీకు ఇంకెన్ని రౌస్ ఉంటే అని పెట్టుకొని లాస్ట్లో నాట్ ఫౌండ్ కూడా పెట్టండి, అది బెస్ట్ ప్రాక్టీస్. చాలామంది నాట్ ఫౌండ్ పేజ్ పెట్టారు. సో అంటే యూజర్ ఏం టైప్ చేస్తే అక్కడ ఏం రాదు, ఎంటీ వస్తుంది. సో యూజర్ వైపు యూజర్ ఎక్స్పీరియన్స్ ఒక ప్రోగ్రామర్ చేతిలో చాలా డిపెండ్ అయి ఉంటుంది. యూజర్ ఏం నొక్కితే ఏం రావాలనేది మీరు ఎంత బాగా డిజైన్ చేస్తే మీ వెబ్సైట్ అంతమంది యూస్ చేస్తారనమాట. ఓకేనా, అంటే ఏంది బ్రో దీనికేనా అంటే మీరు రియల్గా ఏమైనా వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు దానికోసం చెప్తున్నాం. మీ ప్రాక్టీస్కి అయితే ఓకేలే, బట్ ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి ఇట్లా ఎవ్రీ చిన్న పాయింట్స్ మీరు
మైండ్‌లో పెట్టుకొని చేశారంటే నిజంగా మేజర్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు లేదా ఫ్రీలాన్సింగ్ లేదా మీ కంపెనీలో వర్క్ చేసినప్పుడు మీకు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు మీరు ప్రాక్టీస్ చేసినా ఇట్లా. ప్రతి చిన్న పని మీరు టేక్ కేర్ చేస్తా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు అప్పుడు మళ్ళీ ఒకరొచ్చి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో, ఇలా బేసిక్‌గా చేసి లేదా ఒక పర్టిక్యులర్ పేజ్ నుంచి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారంటే ఇలా లింక్ అనేది యూజ్ చేసి ఆ లింక్ మీరు పారాగ్రాఫ్‌లో పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుంటే మీ ఇష్టం అది. దీనికి మళ్ళీ అండర్‌లైన్ ఇచ్చుకుంటారా? ఎట్లా ఇచ్చుకోవాలి మీ ఓపిక అది. బట్ ఇది బేసిక్ సింటాక్స్ లింక్ అనేది దాంట్లో ఇది క్లిక్ చేసినప్పుడు ఏ పాత్‌కి పోవాలా? ఆ పాత్ మీరు ఇక్కడ డిజైన్ చేసింటారు. క్లియరా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యాక్షన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే రెస్పాన్స్ వస్తది. హ్యాండ్ ఇస్ సబ్మిట్ అంటే ఇక సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాం కదా! ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినాక జరిగేది. సో, ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు నాకొక టెక్స్ట్ కాదు. టెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ లింక్ అనేది పెట్టేసి ఆటికెళ్ళిపోయి నాకు తెలుసు. బట్ ఒక బటన్ లేదా ఒక యాక్షన్ పెర్ఫార్మ్ అయినప్పుడు నాకు జరగాలి ఇది అన్నప్పుడు ఓకేనా? అప్పుడు మీరు యూజ్ నావిగేట్ అనే యూజ్ చేసుకొని ఇక్కడ నావిగేట్ అని పెట్టుకొని చేస్తారు. వేరియబుల్ నేమ్ ఏమైనా ఇచ్చుకొని మీ ఇష్టము. నావిగేట్ అంటే మీనింగ్‌ఫుల్‌గా ఉంటుందని పెడతాం అంతే. బట్ ఇక యూజ్ నావిగేట్ అంటే కంపల్సరీ యూజ్ నావిగేట్ ఇవ్వాలి. ఇక మళ్ళీ వేరే పేరు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది హుక్ కాబట్టి. ఇంకా వేరియబుల్ నేమ్ మీ ఇష్టం ఇచ్చుకొని ఆ వేరియబుల్ నేమ్‌లో మీరు ఏ పాత్‌కి వెళ్ళాలనుకుంటున్నారు? ఏ కండిషన్ మీద? ఏ కండిషన్ ఫాల్స్ అయితే ఆ పాత్‌కి వెళ్ళేదా? ఏ కండిషన్ ఫెయిల్ అయితే ఆ పాత్‌కి వెళ్ళాలి పెట్టుకుంటే అయిపోతుంది. క్లియరా? సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు రియాక్ట్‌లో రౌటింగ్ అంటే ఏంటంటే యూజ్ నావిగేట్ హుక్ ఎందుకు యూజ్ చేస్తాం? అలాగే రౌట్స్, లింక్ ఇవన్నీ నీట్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో ఒకవేళ అర్థమైంటే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.